తిరుపతి జిల్లాలో గంగమ్మ ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అమ్మవారి తీర్థ ప్రసాదాలను, ఆశీర్వాదాలను వేద పండితులు చైర్మన్ కి అందజేశారు. బిఆర్ నాయుడు ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. టీటీడీ నిధులతోనే గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని బిఆర్ నాయుడు హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాముల వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది.